నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు ఎంతో పెద్ద స్టార్ అయిన అల్లు అర్జున్ ఇంత పెద్ద హిట్ కొట్టారు. కాకపోతే సడన్గా జైలుకి వెళ్ళి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఎందుకు అలా అయింది? ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటారు అల్లు అర్జున్ గారి ఫ్యూచర్? మనం ఇదివరకు చెప్పుకున్నాం, ప్రతి దానికి ఒక ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తాన్ని కొన్ని గ్రహాలు శుభం చేస్తాయి, కొన్ని గ్రహాలు అశుభం కూడా చేస్తాయి, ఆ దోషాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు అందరికీ కనిపించేది స్టార్స్ కనుక వీళ్ళనే చూస్తున్నారు. పూర్వకాలంలో మహారాజులు రాజ్యాలు ఉండేవి, వాళ్ళు కొంతకాలమే రాజ్యం పాలించేవారు. ఆ రాజ్యం తర్వాత చాలామంది బంధనం పొందేవారు అన్నమాట. అట్లాగే చాలామంది రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళు కూడా ముందు కొన్నాళ్ళు ఉండేవారు, బంధనం పొందితే వచ్చి అధికారంలోకి వస్తారు, లేదా ముందు అధికారం వచ్చిందంటే తిరిగి బంధనం పొందుతారు. అట్లాగే ఎవరికైనా మనిషికి గౌరవాన్ని ఇచ్చేవాడు గురువు అన్నమాట. ప్రామినెన్స్, ఫేమస్, అది చేసేవాడు గురువు అన్నమాట. ఆ గురువు అనుకూలంగా ఉన్నప్పుడు పేరు వస్తుంది, పాపులర్ అవుతారు. కానీ శని దాన్ని చెడగొడతాడు. శని ప్రభావం ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత అధికారం ఉంటుందో అంత అవమానం కూడా ఉంటుంది, ఎంత ప్రజాదరణ ఉంటుందో అంత ఇబ్బందులు కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ ఒక విషయంలోనే చూసుకుంటున్నారు. ఈ పెద్ద పెద్ద స్టార్స్ మనలాగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండగలరా? వాళ్ళకి కావాల్సిన రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా తినగలరా? వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా గడపగలరా? వారి దేశం ఎక్కడికో దాటిపోవాలి. అది కూడా ఒక బాధే కదా, అది కూడా ఒక బంధనమే కదా. దే ఆర్ జైల్డ్ ఇన్ దట్ సెన్స్, చేయలేదు. అది స్వేచ్ఛ లేదన్నమాట. ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా పైకి ఎగిరింది కింద పడుతుంది, తప్పదు. ఆ పడింది అంతగా దెబ్బ తగిలిందా లేదా, ఇటువంటి ఉంటాయి. సో ఈ విషయంలో చూసుకుంటే ఈ గురువు ఆయనకు ఫేమ్ ఇచ్చి ఉంటే శని ప్రభావం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఎవరికైనా శని 8, 12 స్థానాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటి బంధనం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎంతకాలం, ఎంతసేపు, ఒక రోజైనా బంధనమే, ఒక గంట అయినా బంధనమే, దాని ప్రభావం ఉంటుంది. ఒక రకంగా ఇది ఒక మంచికే సంకేతం అన్నమాట. ఏదైనా ఒక చెడు పోయిందంటే ఏదైనా ఒక చెడు జరిగి ఇంకో మంచి జరుగుతుంది. అలా అతనికి అంత ముందు పిక్చర్ ఏదో మంచి హిట్ అయింది, దానికి అప్పుడు దిష్టి తగిలింది, దిష్టి అంటారు కదా, అటువంటి దోషం వచ్చింది. ఇప్పుడు రెండో పిక్చర్ కూడా వచ్చింది, ఆ దోషం ఇప్పుడు కొట్టింది. అందువల్ల ఆయన కొంచెం జనంలో చెడు పోవడంగానే దీన్ని తీసుకోవాలి, కానీ ఇదో పెద్ద ప్రమాదంగా కానీ వేరే కానీ తీసుకునే అవసరం లేదు. ఇంకా ఆయనకి కూడా ఇప్పుడు ఇంకా సానుభూతి పెరుగుతుంది కదా, ఇంకా ఎక్కువ మంది చూస్తారు, సినిమా చూస్తారు, అతని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో ఎవరికైనా సరే ఎంత అధికారం ఉంటుందో అంత అవమానం ఉంటుంది, అటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి మనం రెడీగా ఉండాలి. అది ఎలాంటిదంటే మన జీవితంలో షాడో, నీడ లాంటిది అన్నమాట. మనం నడుస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి నీడ వస్తుంది. మార్నింగ్ నీడ మనకు వెనకాల ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసరికి నీడ ఉండదు, మన నెత్తిన ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి నీడ మనకన్నా ఎక్కువ ఉంటుంది. అవే శుభాలకి చెడులకి సంకేతాలు. ఓకే, సో ఏ మనిషి అయినా అప్స్ అండ్ డౌన్స్, మంచి చెడు అన్ని ఖచ్చితంగా వస్తాయి, అందరూ ఫేస్ చేయాల్సింది. ఇప్పుడు ఆయన ఏది దేశద్రోహంతో జైలుకి వెళ్ళలేదు కదా, ఆర్థిక నేరంతో జైలుకి వెళ్ళలేదు కదా, క్రిమినల్ ఛార్జెస్తో జైలుకి వెళ్ళలేదు కదా, అనుకోకుండా తన చేతిలో లేని పరిస్థితికి తను కారణమయ్యాడు. సో ఆ దోషం పోవడం కోసం జరిగింది. సో దీనివల్ల అంతగా బాధపడాల్సిన పని లేదు. ఇది వచ్చే కాలంలో ఆయన కూడా మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చేమో, ఆయనకు అవకాశం రావచ్చేమో, పాపులారిటీ పెరిగి పార్టీ పెట్టొచ్చేమో, అటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కదా. రకంగా ఇది డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారు, అతనికి అడ్వాంటేజ్ గానే మారే అవకాశం ఉంటుంది. డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా మార్చుకునేవారే పొలిటీషియన్స్. అలా ఈయనకి కూడా ఇది ఒక రోజుకి అడ్వాంటేజ్ కావచ్చు. అయితే గురుగారు, ఇప్పుడు ఒక మన టైం బాగుంది, బాగాలేనప్పుడు ఎవరైనా పరిహారాలు చేసుకుంటారు, కానీ బాగున్నప్పుడు కూడా మనం చేయాల్సిన పనులు ఏంటంటారు? బాగున్నది బాగోలేదని ఎట్లా తెలుస్తుంది? ఏ టైం బ్యాడ్ కాదు, శుభంగా చెప్పాం మనం. ముహూర్తం ఉంటుంది కదా, ఆ ముహూర్తంలో 9 గ్రహాలు అనుకూలంగా ఉండవు. 4-5 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు 80%, 70% సక్సెస్ వస్తుంది. ఏ బాగుండే పని, మంచి పని కూడా స్టార్ట్ చేసేప్పుడే విఘ్నేశ్వరుడి పూజ చేసి స్టార్ట్ చేయాలి. మనం మంచి పనే చేద్దామని బయలుదేరినా దారిలో ట్రాఫిక్ జామ్ రావచ్చు కదా, సిగ్నల్స్ పడవచ్చు కదా, మన వెహికల్ ట్రబుల్ రావచ్చు కదా,
మనం చూడలేని పరిస్థితులు, మనం ఊహించని పరిస్థితులు రావచ్చు కదా. అటువంటివన్నీ రాకుండా ఉండడం కోసమే ఈ విఘ్నాలన్నీ తొలగించమని భగవంతుని ప్రార్థించడానికి దానికి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చి ఆయనకి విఘ్నేశ్వరుడికి ఇచ్చారు. ఓకే, సో ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ విఘ్నేశ్వరికి పూజించుకొని చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. వచ్చే సమస్యలు 90% వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా మనం చూసి ఈ టైము ఇదివరకు ఉన్న ఆనందాది యోగాలని ఉండేవి అనమాట. ప్రయాణమునకు ఆనందాది యోగములు అని పలానా టైంలో వెళ్తే ఈ యోగం అని ఉండేది. అవి చూసుకుని బయలుదేరారు వారు అనమాట. అప్పుడు బయలుదేరినప్పుడు వారికి అంత ఆటంకాలు ఉండేవి కావు. ఆ ఆటంకాలు కూడా ఏమన్నా వచ్చినా వాటికి ఏం పరిహారం చేసుకోవాలనేది ఉండేది. దాని ప్రకారం వెళ్తూ ఉండేది. ఇదంతా మన హిందూ వే ఆఫ్ లైఫ్లో ఇవన్నీ ఎప్పుడో మన మహర్షులంతా ఊహించి గమనించి దాన్ని రికార్డ్ చేసి పెట్టారు. ఈ కాలం వచ్చేసరికి అందరూ మర్చిపోయారు. అప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.